ఇలాంటి సింపతి గేములు, సింపతి డ్రామాలు ఒక కంటెస్టెంట్‌ని నెగెటివ్ చేయడానికి 'బిగ్ బాస్‌లో' అంటే ఉపయోగిస్తే ఒక రకం గానీ, 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత విన్నర్‌ని గూడా డిక్లేర్ చేసేసిన తర్వాత అసలు ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే తమన్నా సింహాద్రి వర్సెస్ కళ్యాణ్ పడాల. అసలు యాక్చువల్‌గా తమన్నా సింహాద్రి వర్సెస్ కళ్యాణ్ పడాల గూడా గాదు. తమన్నా సింహాద్రి గారే కళ్యాణ్ పడాల మీద వీడియోస్ చేశారు నెగెటివ్‌గా. అనవసరంగా ఆ అబ్బాయిని డ్రాగ్ చేసి అబ్బాయిని తీసుకొచ్చి లేనిపోని ఎలిగేషన్స్ ఆ అబ్బాయి మీద ఏసారేమో అని అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇదంతా దీని గురించి ఆ అబ్బాయి విన్నర్ అయ్యాడు. అసలు ఆ అబ్బాయి విన్నర్ అవ్వటం కూడా చాలా మందికి నచ్చట్లేదేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే 23 ఏళ్ల అబ్బాయి గెలిచాడు. ఎందుకు నేను ఆ రోజు కూడా 'బిగ్ బాస్' టైమ్‌లో కూడా నేను ఒక రీల్ కూడా చేశాను. చాలా మంది మాట్లాడారు ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి తనూజాతో రైవల్రీ పెట్టుకోవట్లేదు. ఇంక ఇలా అయితే కష్టము. అది ఇది నిబ్బాగాడు ఏవేవో మాట్లాడాడు. ఆ రోజు నేను చెప్పాను. ఆ అబ్ తమన్ త తనూజతోటి రైవల్రీ పెట్టుకుంటేనే ఆ అబ్బాయి గెలుస్తాడంటే అసలు అలాంటి గెలిపే అవసరం లేదు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయిని చూసి గెలిపించాలి. ఆ అబ్బాయి పర్సనాలిటీని చూసి గెలిపించాలి. ఆ అబ్బాయి ఆడే విధానం చూసి గెలిపించాలి. ఆ అబ్బాయి అందరితో మంచిగా ఉండే విధానం చూసి గెలిపించాలి అని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. అలాంటి గెలుపు ఆ అబ్బాయికి కావాలని కూడా చెప్పాను. అదే జరిగింది. నేనేదైతే చెప్పానో అది జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే ఆ బీబీ ఉత్సవంలో ఇమ్మాన్యుయల్ మాట్లాడిన మాటలు అక్కడ ఆ టైంలో అలా మాట్లాడుండకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక విన్నర్‌ని అక్కడ పెట్టుకొని ఎంటర్‌టైనర్ విన్నర్ చేయరా నేను చాలా కష్టపడి ఆడాను. విన్నర్ చేయలేకపోయారు నన్ను అని చెప్పి ఆడియన్స్‌ని క్వెషన్ చేయటము. ఆల్రెడీ ఒక విన్నర్ అక్కడ ఉన్నారు గదా! అది వేరే ప్లాట్‌ఫార్మ్‌లో, వేరే ప్లేస్‌లో ఎక్కడైనా గాని అది అట్లా మాట్లాడి ఉండుండొచ్చు. బట్ ఇమ్మాన్యుయల్‌కి ఆ స్కోప్ ఇవ్వడం కోసం, ఆ ఛాన్స్ ఇవ్వడం కోసం వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. ఇమ్మాన్యుయల్ అక్కడ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇమ్మాన్యుయల్ ఎంతవరకు మాట్లాడడం కరెక్టో అనేది అది కూడా ఒక జడ్జిమెంట్ పాయింట్. అది కూడా డిబేటబుల్ పాయింట్. అలా మాట్లాడకూడదు ఇమ్మాన్యుయల్ అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒక విన్నర్ అక్కడ ఉన్నప్పుడు అండ్ ఇమ్మాన్యుయల్ వరుసగా నామినేషన్స్‌లో కూడా ఎవ్వరు రాలేదు ఇమ్మాన్యుయల్. నామినేషన్స్‌లోకి రావడానికి ఇమ్మాన్యుయల్ భయపడ్డాడు. మనం చూస్తూనే ఉన్నాం గదా! నామినేషన్స్‌లోకి ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొచ్చినా గాని నామినేషన్స్‌లోంచి బయటికి వెళ్ళిపోవడానికే ట్రై చేశాడు ఇమ్మాన్యుయల్. అలాంటి ఇమ్మాన్యుయల్‌కి ఎక్కడ కనెక్ట్ అవుతారు? ఇప్పుడు బిగ్ బాస్ అయినా గాని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పొలిటికల్స్‌లో చూసుకున్నా అవ్వచ్చు, లేకపోతే బిగ్ బాస్ అయినా అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు. జనాలకి అలవాటు పడాలి. జనాలకి అలవాటు చెయ్యాల ఓట్లేయటం అనేది. అది డే 1 నుంచి ఫస్ట్ వీక్ నుంచి జరుగుతూ ఉంటే, మనకి ఆ జనాలు అలవాటు అవుతూ ఉంటారు. మనం చేసిన తప్పులో లేదా మనం చేసిన మంచుకో ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూ ఉంటారు. అవనేది మనకి ఓట్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనల్ని ఓన్ చేసుకుంటారు. అందుకనే కదా డెమోన్ కూడా ఇమ్మాన్యుయల్ కంటే ఎక్కువ సార్లు నామినేషన్స్‌లోకొచ్చాడు కాబట్టి, డెమోన్ థర్డ్ ప్లేస్‌లోకొచ్చాడు ఇమ్మాన్యుయల్ కంటే. అది అర్థం చేసుకోకుండా ఎంటర్‌టైనర్‌ని గెలిపించరు అంటే ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లోకి వచ్చి ఉండుంటే ఇమ్మాన్యుయల్ గెలిచుండేవాడు. డెఫినైట్‌లీ దేర్ ఈస్ నో డౌట్ రాసిస్తా నేను. అది ఇమ్మాన్యుయల్ చేసుకున్న తప్పు. నామినేషన్స్‌లోకి రావడం కోసం భయపడ్డాడు. దానికి ఇమ్మాన్యుయల్ చెప్పిన కారణాలు 'బిగ్ బాస్ హౌస్‌లో' వేరే చాలా ఉన్నాయి. నేను ఎవరిని హర్ట్ చేయాలనుకోలేదు. అందరితో మంచిగా ఉండాలనుకున్నాను. నువ్వు ఎలా అందరిని హర్ట్ చేయకుండా అందరితో మంచిగా ఉండి అందరితో నవ్వుపిచ్చావో, కళ్యాణ్ గూడా అలాగే ఉన్నాడు. కళ్యాణ్ గూడా అలాగే నవ్వుపిచ్చాడు. ఆ అబ్బాయి గూడా అందరితో మంచిగానే ఉన్నాడు. ఎవరితో గొడవలు తక్కువ పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. చాలా తక్కువ పెట్టుకున్నాడు ఆ అబ్బాయి గొడవలు. ఒకళ్ళతో ఇద్దరితోనే ఎక్కువ గొడవలు పెట్టుకుంది. కాబట్టి ఆ అబ్బాయి నామినేషన్స్‌లో కూడా వచ్చాడు. కాబట్టి ఆ అబ్బాయి నచ్చాడు. అండ్ అతని మీద 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా అతని క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తూ మాట్లాడారు. నిన్న కూడా తమన్నా సింహాద్రి గారు కూడా అలాగే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడారు. ఎవరో హీరోయిన్ చేపట్టుకున్నాడు, నలిపేసాడు, పిసికేసాడు, ఆ చూపులు ఇలాంటి మాటలు మాట్లాడే అబ్బాయి చేతిలో కప్పు పెట్టారు. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి వరల్డ్ కప్ జరుగుతుంది. అది కూడా తెచ్చి అబ్బాయి చేతిలో పెడతారా ఏంటి? ఒక ఒక మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాల. అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది? ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు కాబట్టి ఈవిడ వీడియో చేశారు. ఈవిడ వీడియో చేసినప్పుడు ఈవిడ అలా మాట్లాడి ఇమ్మాన్యుయల్ కప్పులివ్వరు. అది ఇది అని అంతవరకి మాట్లాడితే ఓకే. దాని తర్వాత పల్లవి ప్రశాంత్‌కి సంబంధించింది తీసుకొచ్చింది. అంతవరకు కూడా ఓకే. కళ్యాణ్ గురించి కూడా తీసుకొచ్చింది. ఇలా చెప్పుకోవాలా, సింపతి గేమ్‌లు ఆడాలి, పీఆర్‌లు పెట్టుకొని ఆడాలి. పీఆర్‌లు ప్రతి ఒక్కరికి ఉన్నారు. ఏదైతే శ్రీముఖి గారు ఉన్నారో ఈవిడ క్లోజ్ ఫ్రెండ్. శ్రీముఖి గారు 'బిగ్ బాస్‌లోకి' వచ్చినప్పుడు కూడా శ్రీముఖి గారికి కూడా పీఆర్ టీమ్ ఉంటది. పీఆర్ టీమ్ లేకుండా 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎవరు రావట్లేదు. సెకండ్ సీజన్ నుంచి. ఇది ఫ్యాక్ట్. ఎవరికి చేతనైనంత పీఆర్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు పెట్టుకునే దాన్ని బట్టి. ఓకేనా? అదేదో కళ్యాణ్‌కి ఒక్కడికే పీఆర్ ఉన్నారు. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ పీఆర్ లేరు అనేయడం తప్పు. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా పీఆర్ లేరంటే ఇమ్మాన్యుయల్ కూడా పీఆర్ ఉన్నారు. పీఆర్‌లేంటి నామినేషన్స్‌లోకొచ్చినప్పుడు వాళ్ళ పవర్ చూపిస్తూ ఉంటారు. ఓట్లేపించుకోవడం కోసం రకరకాలవి చేస్తుంటారు. అసలు ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లోకే రాకపోతే ఆళ్ళ పీఆర్ టీమ్‌లేం జేస్తారు? ఇమ్మాన్యుయల్ దానికి ఏం జేస్తారు? బయట ఆడియన్స్ ఏం జేస్తారు? నామినేషన్స్‌లోకొచ్చి నన్ను ఎందుకు గెలిపించలేదు అని అడుగుంటే అదొక క్వెషన్ గానీ, అసలు నువ్వు నామినేషన్స్‌లోకి రాలేదు, నీకు ఓట్లేసేదానికి లేదు, నువ్వు లాస్ట్ మొమెంట్‌లో సడెన్‌గా ఎంట్రీ వచ్చి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి లాస్ట్ వీక్‌కి నీకు ఓట్లెయ్యాలి అందరంటే ఎక్కడేస్తారు? అప్పటికే
ఓట్లేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి ఉంటారు కదా! వాళ్ళు వేరే వాళ్ళకేసుకుంటారు. దాంట్లో కళ్యాణ్ చేసిన తప్పేంటి? ఫర్ ఎగ్జాంపుల్ 'కళ్యాణ్' ఫ్యాన్స్ కొంతమంది మీరు 'తమన్నా సింహాద్రి' గారు ఫస్ట్ వీడియో పెట్టారు కదా! సో, దాంట్లో ఆవిడ కొంచెం పీఆర్ గురించి లేకుంటే ఆ పీఆర్‌లు పెట్టుకొని మ్యానిపులేట్ చేసి గేమ్ గెలిచాడు. ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి మేము పీఆర్‌లం కాదు. సో, మేము కూడా అభిమానులమే అని చెప్పి కొన్ని ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఆ కింద కామెంట్స్ పెట్టారు. చాలా జాగ్రత్తగానే మాట్లాడారు. మేబీ ఒకళ్ళో ఇద్దరో కొంచెం అదుపు దాటి, హద్దు దాటి మాట్లాడుండొచ్చు. సో, యాక్సెప్ట్ చేస్తాను. అగ్రీ చేస్తాను. దాని వరకు తమన్నా సింహాద్రి గారు గట్టిగా రియాక్ట్ అవ్వాలి. కౌంటర్ ఇవ్వాలి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇలాంటిదే మొన్న 'బిగ్ బాస్' టైమ్‌లో గూడా ఒక పర్సన్ కళ్యాణ్‌కి కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తూ ఉన్న పర్సన్ కూడా ఎవరో తనూజ గారి ఫ్యాన్స్ ఎక్కడో ఏదో 2 మాటలు అన్నారని చెప్పి ఆవిడ రీల్స్ కూడా ఆవిడ ఎమోషనల్‌గా వీడియో చేశారు. తనూజ ఫ్యాన్స్‌ని ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. తనూజ ఫ్యాన్స్ అంటే తనూజ ఫ్యాన్స్ ఎవరైతే అన్నారో వాళ్ళని తిట్టాలి. అలాంటి గేమ్స్ మాకు వచ్చు ఆడటం. నెక్స్ట్ సీజన్ నుంచి అలాగే గేమ్ ఆడాలేమో అని అర్థమైంది. అప్పుడే మనం ఆ కంటెస్టెంట్‌ని ఎక్కువగా నెగెటివ్ చేయొచ్చేమో. ఇప్పుడు తమన్నా సింహాద్రి గారు ఏదైతే గేమ్ ఆడుతున్నారో బయట ఇప్పుడు మేబీ ఆపేసి ఉండొచ్చు నాకు తెలిసి. అలాంటి గేమ్ ఆ రోజు గీతు కూడా ఆడింది. పేర్లు చెప్పే మాట్లాడుతున్నాం భయమేముందిలే గాని. ఎవరైతే పర్టిక్యులర్ పర్సన్స్ నిన్ను తిట్టారో కళ్యాణ్ పేరు పెట్టుకొని ఇప్పుడు తమన్నా సింహాద్రిని తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణ్ పేరు పెట్టుకున్న వాళ్ళని మాత్రమే తిట్టాలి తప్పితే కళ్యాణ్ ఏం చేశాడు? కళ్యాణ్ దగ్గరుండి తిట్టిచ్చాడా? పోనీ మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? అలాంటివి ఏమీ లేకుండా అనవసరంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాట్లాడారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ ఆ రీల్స్ నేను చూడటం జరిగింది. సో, పొలైట్‌గానే మాట్లాడారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాట్లాడారని చెప్పి దాని తర్వాత నోటికి హద్దు, ఆపు లేకుండా మన నోటికి ఏదొస్తే అది మాట్లాడేయొచ్చు. మనం ఏది పడితే అది మాట్లాడేయొచ్చు. మన ఇష్టం వచ్చింది మనం మాట్లాడొచ్చు. నన్ను వాడన్నాడు. నిన్ను ఎవ్వరంటే ఆడిని తిట్టాల. ఆళ్ళింట్లో వాళ్ళని తిట్టుకో కావాలంటే. కళ్యాణ్ ఏం చేశాడు మధ్యలో? కళ్యాణ్‌ని తీసుకొచ్చి కళ్యాణ్‌ని తిట్టి ఇంకక్కడి నుంచి వాడండం, వీడండం. విన్నర్ అబ్బాయి. ఒక మర్యాద అనేది ఉంటది. మీకంటే చాలా చిన్నోడు అవ్వచ్చు ఏజ్‌లో. బట్ 23 ఏళ్ల వయసులో 'బిగ్ బాస్' టైటిల్ గెలిచాడు అబ్బాయి. తెలుగు 'బిగ్ బాస్' సీజన్‌లో చాలా తక్కువ ఏజ్‌లో గెలవడం అనేది మామూలు విషయం కాదసలది. ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' చాలా చూడాలి, చాలా చూస్తారు కూడా. ఆ ప్రెషర్స్ గాని, అలాంటివి గాని. బట్ ఆ వయసులో ఆ అబ్బాయి గెలిచాడు. సో, 'పల్లవి ప్రశాంత్' గెలిచాడు. సో, ఆ అబ్బాయి గురించి మీరు మాట్లాడుకున్నారు. ఓకే. బయటకొచ్చిన తర్వాత తెలిసింది. ఈ అబ్బాయి బానే ఉంటున్నాడు గదా! అందరితోటి. అండ్ ఎవరితో అయితే ఈ అబ్బాయికి రైవల్రీ కావాలని చెప్పి బయట జనాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఆ అమ్మాయితోటి అబ్బాయి బానే ఉంటున్నాడు. మీరు ఎవరి కోసమైతే సపోర్ట్‌గా మాట్లాడుతున్నారో, ఆ ఇమ్మాన్యుయల్ ఆ అబ్బాయితో మంచిగానే మాట్లాడుతున్నాడు. అందరితోటి అబ్బాయి మంచిగానే మాట్లాడుతున్నాడు. సో, అందరి దగ్గరికి వెళ్లి కలుస్తున్నాడు. సో, అందరికి సపోర్ట్‌గానే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అబ్బాయి గెలవటం ప్రాబ్లమా? పీఆర్ పెట్టుకొని గెలిచాడంటే ప్రతి ఒక్కరికి పీఆర్ ఉంటది. సో, గెలిచిన ప్రతి ఒక్కరికి పీఆర్ ఉంది. అంతకుముందు సీజన్‌లో విజయ్ సన్నీ కంటే నువ్వు తోపా అన్నాడు. విజయ్ సన్నీకి కూడా పీఆర్ ఉంది. విజయ్ సన్నీకి కూడా పీఆర్ ఉంది. సో, ప్రతి ఒక్కరికి పీఆర్ టీమ్ ఉంటది. ఈవెన్ అభిజిత్ గెలిచినా కూడా అభిజిత్‌కి కూడా పీఆర్ టీమ్ ఉంటది. ఆ పీఆర్ టీమ్‌కి వాళ్ళేం చేస్తారు? వాళ్ళ కంటెంట్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్‌ని ఆడియన్స్‌లోకి తీసుకెళ్తారు. దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఆడియన్స్ ఓట్లేస్తారు. లేకుంటే ఓట్లు వెయ్యరు. సో, నామినేషన్స్‌లో ఉండాలి. ఇమ్మాన్యుయల్ అది చేయలేదు. సో, అది ఇమ్మాన్యుయల్ తప్పు తప్పితే గెలిచిన ఈ అబ్బాయిది తప్పెలా అయితది? అనవసరంగా ఈ అబ్బాయిని తీసుకొచ్చి అన్నెసెసరీగా ఇష్యూస్‌లోకి డ్రాగ్ చేసి అనవసరంగా ఆ అబ్బాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటే నాకర్థం కానిదేంటంటే ఆ అబ్బాయి సోల్జరు. సో, సోల్జరు ఆ అబ్బాయి దేశ సేవ చేయాలి అనుకున్నాడు, వెళ్ళాడు. సో, ఆ అబ్బాయికి అది నచ్చలేదు. సో, అలా చేయాల ఆ ప్రొఫెషన్ అబ్బాయికి అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఎనక్కొచ్చేసాడు. సో, ఆ అబ్బాయి సినిమాల్లోకి చేయాలనుకున్నాడు. సో, ఆ సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈజీ ప్లాట్‌ఫార్మ్ 'బిగ్ బాస్' అనుకున్నాడు. సో, 'బిగ్ బాస్‌లోకొచ్చాడు. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో సక్సెస్ అయ్యాడు. తప్పేంటి దీంట్లో? అసలు ఈ హోల్ సినారియో తప్పెక్కడ కనిపించింది మీకు? ఎవరైతే ఆ అబ్బాయిని మేబీ సోల్జర్ కింద పోర్ట్రే చేస్తూ ఆ అబ్బాయికి ఆ సింపతి తీసుకొచ్చారు అంటే, అదొక్కటే అబ్బాయిని గెలిపించలేదు. సింపతి ఒక్కటే ఆ అబ్బాయిని గెలిపించిద్దా? లేదు కదా! సో, ఆ అబ్బాయి ఆడిన గేమ్ గూడా చూసారు. 13థ్ వీక్‌లో ఆ అబ్బాయి కెప్టెన్ అవ్వడం కోసం ఆ అబ్బాయి పడిన కష్టం చూసారు. 14థ్ వీక్‌లో ఆ అబ్బాయి నామినేషన్స్‌లోకి రాలేదు. కనీసం ఆ అబ్బాయికి ఓట్ అప్పీల్ ఇవన్నీ కొంచెం ఆ అబ్బాయికి యాడ్ ఆన్ సింపతి వచ్చాయి. అండ్ లాస్ట్ మొమెంట్‌లో అందరూ ఆ అబ్బాయితో మంచిగా ఉన్నారు. ఆ అబ్బాయి అందరితోటి మంచిగా ఉన్నాడు. అదే ఆ అబ్బాయి ఆడిన గేమ్ అది. దాన్ని మనం చూడాలి. అంతే ఓన్లీ సింపతి సోల్జర్ కార్డ్ ఉంది కాబట్టి వర్కౌట్ అయింది అని ఎలా అంటారు? అండ్ అలాంటివి అంటూనే లేనిపోని మాటలు వాడు, వీడు, ఎవడ్రా నువ్వు కళ్యాణ పడాలా? అసలు నీ పేరే గుర్తులేదు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడవు? ఒక వ్యక్తిని అలా తక్కువ చేసి మాట్లాడి, అలా కించపరుస్తూ మాట్లాడి దేనివల్ల ఉపయోగం ఏంటి? దానికంటూ మళ్ళీ తీసుకొచ్చి కాపులు ఈమె కూడా కాపంట. సో, కళ్యాణ్ కూడా కాపులే కాబట్టి మన క్యాస్టోడే గెలిచాడని ఎవరో అన్నారంట. ఒక్క కాపులు మాత్రమే ఓటేస్తే కళ్యాణ్ గెలిచాడా? ఇంకా వేరే ఏ వర్గాలు, ఏ కులాలు, ఏ మతం వాళ్ళు కళ్యాణ్‌కి ఓటేయలేదా?
ఎందుకు మళ్ళా దాన్ని గూడా తీసుకొచ్చి దాన్ని గూడా ఆ అబ్బాయి మీద రుద్దాలని జూసారు? ఇయన్నీ కావాలని ఆ అబ్బాయిని బ్లేమ్ చేయటం కోసమో, లేకుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని తిట్టారు గాబట్టి మీరు తీసుకోలేకపోయి కళ్యాణ్‌ని మీరు తిట్టి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చేసారేమో ఆ వీడియోస్ నాకైతే అర్థం కాలేదు గానీ, చాలా వరకు మీరు తప్పులు మాట్లాడారు. చాలా వరకు మీరు హద్దు మీరి గూడా మాట్లాడారు. కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడొచ్చు. మీరు ఆ రెస్పెక్ట్ కంప్లీట్‌గా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అండ్ దాంట్లో చాలామంది అప్పటికి గూడా మీరు శ్రీముఖి గారితో ఉంటారు గాబట్టి మీ మీద చాలా మందికి రెస్పెక్ట్ ఉంటది. మీరు కొన్ని విషయాల్లో చాలా గట్టిగా మాట్లాడారు కాబట్టి, మిమ్మల్ని చూసున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గాబట్టి, ఇప్పుడు నేను కూడా మీకు చాలా అదే ఆ టైంలో మీ కింద కామెంట్స్ కూడా ఎవరిలో ఒకళ్ళో ఇద్దరో కొంతమంది తప్పితే చాలామంది "ఎందుకక్కా వదిలేయక్క, ఎందుకు ఇవన్నీ మీరు తీసుకొస్తున్నారు, వదిలేయండి" అని చెప్పి చాలా పొలైట్‌గానే చాలా రిక్వెస్ట్ మోడ్‌లోనే అడిగారు. ఎందుకంటే 'బిగ్ బాస్' ఉన్నప్పుడు నిజంగా గట్టిగా బూతులు, గీతులు తిట్టాలి అని అనుంటే నిజంగా 'బిగ్ బాస్' మీరు ఇదే వీడియో 'బిగ్ బాస్' టైమ్‌లో చేస్తుంటే మేబీ బూతులొచ్చేమో. అప్పుడు పీఆర్‌లు తిట్టుండేవాళ్ళు ఖచ్చితంగా. అప్పుడు పీఆర్ అకౌంట్లుండేవి. పీఆర్‌లు గలీజ్‌గా తిట్టుండేవాళ్ళు. మిమ్మల్ని ఇంకొక వీడియో చేయనీయకుండా అటాక్ చేసేవాళ్ళు. బట్ 'బిగ్ బాస్' అయిపోయింది. దగ్గర దగ్గర 2 నెలలు అయిపోయింది కాబట్టి, అక్కడ పెట్టిన కామెంట్స్ అందరూ జెన్యూన్ వాళ్ళే కాబట్టి, వాళ్ళు ఫ్యాన్ పేజెస్ నడుపుకుంటున్న వాళ్ళు, కళ్యాణ్ పేరు మీద ఫ్యాన్ పేజెస్ నడుపుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఫాలోవర్స్ కోసం వాళ్ళు నడుపుకునే వాళ్ళుంటారు. కళ్యాణ్ మీద అభిమానంతో చేసేవాళ్ళుంటారు. వాళ్ళవి చూసి కొంతమంది కామెంట్స్ పెట్టారు. మేబీ ఒకళ్ళో, ఇద్దరో 100 కామెంట్స్‌లో ఒక 2 కామెంట్సో, 3 కామెంట్సో తప్పుగా వస్తే, ఆ 3 కామెంట్స్‌ని పట్టుకొని ఎవరైతే అభిమానం చూపిస్తూ పెట్టారో ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని నెగెటివ్ చేయటం అనేది 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది వర్కౌట్ అయిద్దేమో గానీ, ఆఫ్టర్ 'బిగ్ బాస్' కూడా అలా చేయటం అనేది ఎందుకో కరెక్ట్ అనిపించలేదని నా ఒపీనియన్. అండ్ 'తమన్నా సింహాద్రి' గారి వీడియోస్ మొత్తం చూసాను. ఇమాన్యుల్ మీద మీరు కన్సర్న్ చూపించడం వరకు కరెక్టే. అక్కడ ఇమాన్యుల్ మాట్లాడడం కరెక్టా? తప్పా? అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మూవ్‌మెంట్‌లో, ఆ సిట్యుయేషన్‌లో అలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే మనం చేసిన తప్పులేంటనేది మనకు అర్థమైంది. ఇమాన్యుల్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి 'బిగ్ బాస్' హౌస్‌లో. ఓకేనా? గేమ్ బాగా ఆడాడు. టాస్కులు సూపర్‌గా ఆడాడు. ఎంటర్‌టైన్ చేశాడు. బట్ చాలా తప్పులున్నాయి. అది ఇమాన్యుల్ ఫ్యాన్స్‌కి కూడా అర్థం అవ్వాలి. డెఫినెట్‌లీ. అదే అర్థం చేసుకున్నారు వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి మీరేదో అంటే లైక్ వేరే పర్టిక్యులర్ పర్సన్ రైవల్రీ పర్సన్ ఉన్నారు గాబట్టి, వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. ఎంతో కొంతమంది మీకు మద్దతు నిలబడతారని చెప్పి మీరు అనుకున్నారు. ఓకే. ఇమాన్యుల్ కోసం మీరు మాట్లాడింది మంచిగానే అనిపించింది. దాని తర్వాత మీరు వేరేగా ఎళ్ళిపోయారు కళ్యాణ్ విషయంలో. అది ఎందుకో తప్పనిపించింది నాకు. అందుకని చెప్తున్నాను. మీరు విమర్శించే విధానం కూడా శృతి మించిందేమోనని అనిపించింది. అలా కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత మీ కులపోడైనా కూడా. ఓకేనా? కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంచెం పద్ధతిగా మాట్లాడుంటే కొంచెం బెటర్ ఉండేదేమో అని నాకనిపించింది. అండ్ మీరు మాట్లాడిన వీడియోస్‌లో అసలేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాలేదు సీరియస్‌లీ. ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఏదేదో తీసుకొచ్చేస్తున్నారు. ఆ అబ్బాయిని నెగెటివ్ చేయాలి. అండ్ శాపనార్థాలు కూడా పెట్టారు. నా నా నోరు మంచిది కాదు. నా నోటి వాల్యూ నీది లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే ఎళ్ళిపోతావు. 23 ఏళ్ల పిల్లోడు ఎదగాలి అని అనుకుంటున్నాడు. ఏదో సాధించాలని అనుకుంటున్నాడు. వీలైతే ఎంకరేజ్ చేయాలి. లేతే కామ్‌గా మూసుకొని అన్నీ కూర్చోవాలి. అంతే తప్పితే శాపనార్థాలు పెట్టడం ఏంటండి? ఎక్కడ వచ్చావు అక్కడికే ఎళ్ళిపోతావు. ఆ అబ్బాయి నాశనం అయిపోతే మీకొచ్చే ఆదాయం ఏంటి? మీకొచ్చే లాభం ఏంటో నాకర్థం కావట్ల. వీలైతే సపోర్ట్ చేయాలి. లేతే సైలెంట్‌గా ఉండాలి. అంతే తప్పితే అలాంటి మాటలెందుకండి మాట్లాడడం? అంత దారుణంగా ఒక 23 ఏళ్ళు మీరే చెప్పుకున్నారు. మీ వయసులో సగం గూడా లేదని. మరి అంత వయసున్న మీకు మెచ్యూరిటీ లేదా? ఆలోచించే విధానం లేదా? మీ కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళు మీకంటే చాలా చిన్న పిల్లలు. వాళ్ళు అలా పెట్టారంటే ఒక అర్థం చేసుకోవచ్చు. మరి మీరు ఇంత వయసుండి, ఇంత చూసుండి, ఇంత అనుభవం ఉండి, రైతు కుటుంబం నుంచి వచ్చారని చెప్పి ఎన్నో డక్కా ముక్కీలు తిని మూడో బిగ్ బాస్ 3లో మీరు వెళ్లి వచ్చిన తర్వాత ఎంతో చూసుంటారు మీరు. ఇలాంటి మీరు ఆ అబ్బాయికి శాపనార్థాలు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఒకవేళ పొరపాటున అది జరిగిందే అనుకోండి. వర్స్ట్ కేస్‌లో. అది మీకు బాధ అనిపించదా తర్వాత? అర్రే! నా వల్ల ఇలా జరిగిందని. ఎందుకు ఆ అబ్బాయిని అలా అనటం? అబ్బాయి మిమ్మల్ని తిట్టాడా? లేతే ఆ అబ్బాయి తిట్టమని చెప్పి వాళ్ళు అందుకని తిట్టారని చెప్పి మీకెవరైనా చెప్పారా? అబ్బాయి కావాలని మిమ్మల్ని తిట్టిస్తున్నాడా? ఏవి ప్రూఫ్‌లు లేకుండా ఎందుకు ఆ అబ్బాయిని అంత దారుణంగా అలా మాట్లాడడం? ఆలోచించుకోవాలి ఒకసారి. మరి అంత టూ మచ్‌గా శాపనార్థాలు పెట్టేంత తప్పు ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఏం లేదు ఆ అబ్బాయి చేసిన తప్పు. అసలు ఆ అబ్బాయి మాట్లాడిందే లేదు ఎవరి గురించి. పోనీ ఆ అబ్బాయి విన్నింగ్ గురించి ఏమన్నా గొప్పలు చెప్పుకున్నాడా? నేను తోపు గెలిచాను, వేరే వాళ్ళు వేస్టు అది ఇది ఈమెయిల్ పక్క అని అన్నా కూడా అనుకోరావచ్చు. ఈడికి బాగా బలిసిందిరా అని. అది కూడా చేయట్లేదు కదా ఆ పిల్లోడు. ఎందుకు? ఆలోచించండి. దయచేసి అలాంటి పనులు అలాంటి మాటలు మాట్లాడకండి. చాలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళ ఫ్యాన్స్‌కి అవ్వచ్చు, ఎవరికైనా చూస్తున్న నార్మల్ వ్యక్తులకి కూడా
ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి అనిపిస్తదనమాట. సో, దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఓకేనా? అది ఎవరి గురించి ఎవరైనా గాని. ఓకే. సో, ఇది నాకనిపించింది. సో, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. సో, కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.